చెక్. స్టూడెంట్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అర్థశాస్త్ర లెర్నింగ్. టీజీపీఎస్సి గ్రూప్ 3 ఎగ్జామ్ రీసెంట్గానే కంక్లూడ్ అయింది. టీజీపీఎస్సి గ్రూప్ 3 ఎగ్జామ్లో మనకు తెలుసు 3 పేపర్స్ ఉన్నాయి. 450 మార్క్స్కి పేపర్ ఉంది. కొద్దిగా ఎకానమీ టఫ్ వచ్చిందని చెప్పి చాలామంది స్టూడెంట్స్ కాల్ చేసి చెప్తూ ఉన్నారు. తెలంగాణ హిస్టరీ కూడా కొద్దిగా డిఫికల్టీ అని చెప్పేసి అంటూ ఉన్నారు. అదే నేపథ్యంలో పేపర్ 2కి సంబంధించిన సొసైటీ కూడా కొద్దిగా కష్టంగా ఉంది సార్. సో సొసైటీ మీద అవగాహన రైట్ లేదు మాకు. ఒక్కసారి దీనికి అనేది చేయమని చెప్పేసి నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎన్నో నేనే చేద్దాం అనుకున్నాను. సో సొసైటీ మీద ఈరోజు టీజీపీఎస్సి గ్రూప్ 3కి అనాలిసిస్ ఫర్ సొసైటీ ఏదైతే ఉందో మనకి రైట్ పేపర్ 2 50 మార్కులకి 50 మార్క్స్కి ఏదైతే మనకి ఉందో రైట్ అది మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే మీకు అసలు సొసైటీ స్టార్ట్ చేసే ముందు ఈ కీ స్టార్ట్ చేసే ముందు 2-3 విషయాలు సార్. పాయింట్ నెంబర్ 1 రైట్ అసలు ఈ గ్రూప్ 2ని గ్రూప్ 3 అనే సొసైటీ పేపర్ నుంచి మనం గ్రూప్ 3 నుంచి గ్రూప్ 2 ఎగ్జామ్కి ఏం నేర్చుకోవాలి, ఇది పాయింట్ నెంబర్ 1. 2 నేను మళ్ళీ చాలా వీడియోస్లో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, సొసైటీ ఈజ్ నాట్ కంప్లీట్ సోషియాలజీ. మీరు సోషియాలజీ చదువుకుంటే కాదు సార్. సొసైటీ భారత సమాజం అనేది చాలా జనరలైజ్డ్గా జనరల్ స్టడీస్ పర్స్పెక్టివ్లో అడుగుతున్నాడు. నాకు తెలిసి సోషియాలజీకి సంబంధించిన క్వశ్చన్లు ఒక 3-4 ఉంటాయి. కింగ్షిప్, ఫ్యామిలీ సిస్టము, క్యాస్ట్, ఇవి 3-4 తప్ప ఇంకా వేరే లేవు. మిగతావన్నీ కూడాను జనరలైజ్డ్ సొసైటీ. మీరు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఈ 3 చదువుకున్న సొసైటీ కవర్ అయిపోతుంది డెప్త్గా. నిజం చెప్తున్నాను నేను ఇది. ఓకే, అవి క్వశ్చన్స్ చూపించేటప్పుడు చెప్తాను మీకు ఇది. సో రెండోది ఏంటంటే ఇండియన్ సొసైటీ అనేది ఇండియన్ సొసైటీ లాగానే చదవండి. అయితే ఇండియన్ సొసైటీ పేపర్లో మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు విచ్ ఆర్ రిలేటెడ్ టు తెలంగాణ సొసైటీ ఆల్సో. తెలంగాణ సొసైటీ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం బాగా ఉంది. యోగిని సిస్టమ్ కానీ, తెలంగాణ ఫ్లోరైడ్, నల్గొండ ఫ్లోరైడ్ రిలేటెడ్గా క్వశ్చన్స్ కానీ 2-3 చూడటం జరిగింది. సో మూడోది కూడా ఇంపార్టెంట్ మనకి తెలంగాణ సొసైటీ మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం గ్రూప్ 2 కనపడుతుంది. సో ఇది చూసుకోండి. 4వది ఏంటంటే లీవ్ ద కట్ ఆఫ్. అసలు కట్ ఆఫ్ మనం ముచ్చటే కాదు. ఫస్ట్ గివ్ యువర్ బెస్ట్. గివ్ యువర్ బెస్ట్. చాలా మంది ఈవెన్ గ్రూప్ 2 ప్రిపరేషన్ స్ట్రాటజీ అడుగుతున్నాడు. దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను త్వరలో. గివ్ యువర్ బెస్ట్ రైట్, మర్చిపోండి. అయితే ఈ గివ్ యువర్ బెస్ట్ దాంట్లో ఏం చూడాలంటే ఆప్షన్స్. సి రైట్, ఎక్కడో ఒకటి క్లూ వదిలేస్తాడండి ఎగ్జామినరు. ఆ క్లూ మనం పట్టుకోవాలా. నా ఉద్దేశంలో ఈ ఆప్షన్స్ ద్వారా మీరు ఆన్సర్స్ అనేవి పెట్టవచ్చు. ఆన్సర్స్ అనేవి పెడతారు. సో దీనికి మీరు ఏం చేయాలంటే ఈ గ్రూప్ 3 పేపర్ని ఎవ్రీడే 30 మినిట్స్ చూడండి. ప్రతిరోజు 30 నిమిషాలు గ్రూప్ 3 పేపర్కి కేటాయించండి. మీరు భోజనం చేస్తున్నప్పుడు కానీ లేదా ఖాళీ టైంలో వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ ఈ 30 మినిట్స్ ఎవ్రీడే పేపర్ని చూడండి. చూస్తూ ఉంటే గ్రూప్ 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది నా ఇంటెన్షన్, వేరే ఇంటెన్షన్ ఏం లేదు. ఇది 4వది. 5వది ఏంటంటే చాలా ఇన్‌డెప్త్‌గా అడుగుతున్నాడు. చాలా ఇన్‌డెప్త్‌గా ఆ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తున్నారు. మనకి ఎవరైతే సీరియస్‌గా ప్రిపరేషన్‌లో ఉన్నారో వాళ్ళకి అది యూజ్ అవుతుంది అని చెప్పేసి నా భావన. సో సొసైటీ విషయానికొస్తే నాకు తెలిసి 30 మార్క్స్ స్కోర్ చేస్తే 30 మార్క్స్ స్కోర్ చేస్తే చాలా గుడ్ స్కోర్. 35 మార్క్స్ అనేది చాలా ఎక్స్ట్రార్డినరీ స్కోర్ అవుతుందని ఐ ఫీల్ రైట్. అండ్ 3 పేపర్స్ చూసాక కట్ ఆఫ్ కూడా అడుగుతున్నాడు స్టూడెంట్స్. సో నా జనరలైజ్డ్ కట్ ఆఫ్ చెప్తా, అంటే నాకు అనిపించిన కట్ ఆఫ్ చెప్తాను రైట్. జనరల్ కట్ ఆఫ్ మనకి 265 నుంచి 275 ఉండవచ్చు. ఈ మధ్యలో జనరల్ కట్ ఆఫ్ ఉండవచ్చు అని నా ఉద్దేశం. అంటే 90 మార్క్స్ ఇన్ ఈచ్ పేపర్ అనుకోండి. సుమారుగా అలానే. అంటే ఒక దాంట్లో 100 రావచ్చు, ఒక దాంట్లో 80 రావచ్చు, ఒక దాంట్లో 90 రావచ్చు. అట్లా సో సంథింగ్ లైక్ దట్ 265-275 మనకి జనరల్ కట్ ఆఫ్ ఉండొచ్చేమో అని చెప్పి నా ఉద్దేశము రైట్. అది నా అనాలిసిస్, నా పర్సనల్ అనాలిసిస్.
రైట్. లెట్ మీ గో టు నౌ ఇండియన్ సొసైటీకి సంబంధించిన టీజీపీఎస్సీ గ్రూప్ 3కి అనేది చూద్దాము. దానికంటే ముందు మీకు రైట్ 2 రైట్ 2 కోర్సెస్ మీద ఒక చిన్న విషయాలు చెప్పాలి. ఇది కొత్తగా మనం స్టార్ట్ చేసిన కోర్సు సార్. న్యూలీ యాడెడ్ కోర్స్ ఉంది. మన యాప్ అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీలో డిస్క్రిప్షన్‌లో మనకి లింక్ ఉంటది. యూ కెన్ డౌన్‌లోడ్ ఇట్. అయితే ఈ కోర్స్ ఏంటంటే మనకి ఇండియన్ పాలిటీ మరియు ఏదైతే గవర్నెన్స్ ఉందో 2024 జాన్వరి టు ప్రెజెంట్, ఏవైతే పాలిటీ మరియు గవర్నెన్స్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉన్నాయో, ఈ కరెంట్ అఫైర్స్ మీద 150 ఎంసీక్యూస్ ఉంటాయి. 150 ఎంసీక్యూస్ ఉంటాయి. విత్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటది. అది కూడా బైలింగ్వల్‌లో ఉంటది. అంటే ఇంగ్లీషు మరియు తెలుగులో రెండిట్లో కూడాను మనకి ఎక్స్‌ప్లనేషన్‌తోని 150 ఎంసీక్యూస్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం. మరి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ కూడా అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు ఎగ్జామ్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఎలక్షన్స్ న్యూస్‌లో ఉంది. ఎలక్షన్స్‌కి సంబంధించిన పాలిటీ సబ్జెక్ట్ అడుగుతాడు. ఆర్టికల్ 82 గానివ్వండి, డీలిమిటేషన్ కమిషన్ గానివ్వండి, ఎన్నికల సంఘం గానివ్వండి, ఇవన్నీ అడుగుతాడు. సో, కరెంట్ అఫైర్స్‌లో అది కవర్ అవ్వకపోయినా మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఆ స్టాటిక్ సబ్జెక్ట్ కూడా మనం నేర్చుకోవాలి. అందుకనే నేను స్వయంగా మీకు ప్రతి ఒక్క ఎంసీక్యూ మీద వీడియో ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వబోతున్నాను. ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో, ఇక్కడ 150 ఎంసీక్యూస్ ఆన్ కరెంట్ అఫైర్స్, దాంతో పాటు ప్రతి ఎంసీక్యూ మీద వీడియో ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటది. ఈ వీడియో ఎక్స్‌ప్లనేషన్ అనేది ప్రస్తుతానికి మాడ్యూల్ 1 అప్‌లోడ్ చేయడం జరిగింది. తెలుగు ఇంకా ఇంగ్లీషు. 30 ఎంసీక్యూస్ ఉంటాయి మాడ్యూల్ 1లో. మాడ్యూల్ 2 కూడా అప్‌లోడ్ చేశాము. మాడ్యూల్ 1 వీడియో ఎక్స్‌ప్లనేషన్స్ కూడా రెడీ అయిపోయాయి. పెట్టేసాం కూడా. మాడ్యూల్ 2 ఓన్లీ 30 ఎంసీక్యూస్ మనకి విత్ ఎక్స్‌ప్లనేషన్ పెట్టాను. దీని వీడియోస్ ఇంకా చెయ్యాలి. రైట్. ఐ విల్ డూ ఇట్. సో, ఇలా 30 ఎంసీక్యూస్ తోని 5 మాడ్యూల్స్ అనేవి ఇంగ్లీష్ మరియు తెలుగులో రెండిట్లో మీకు అవైలబుల్‌గా ఉంటాయి. సో, దిస్ ఈస్ యువర్ ఒకేసారి కోర్స్ తీసుకుంటే తెలుగు, ఇంగ్లీష్ 2 ఒకే దాంట్లో ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది చూజ్ చేసుకోవచ్చు. ఈ కోర్స్ అనేది మనకి రూ. 199 బికాస్ ఇప్పుడే ఇనిషియేట్ చేశాం కాబట్టి, కొత్తగా లాంచ్ చేశాం కాబట్టి రూ. 199కి అవైలబుల్‌గా ఉంటుంది. ఈ రూ. 199కి 150 ఎంసీక్యూలు విత్ రిటన్ ఎక్స్‌ప్లనేషను, విత్ నేను స్వయాన 150 ఎంసీక్యూలని వీడియో ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తాను. మన యాప్ మన డిస్క్రిప్షన్‌లో ఉంది. మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్స్ కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ కోర్స్ అనేది టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్‌కే కాదు, రాబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్‌కి, అదేవిధంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 కూడా చాలా యూస్‌ఫుల్ అండి. ఓకే. సో, నౌ లెట్ మీ గో బ్యాక్ టు ది ఫస్ట్ క్వెషన్ ఆఫ్ ది సొసైటీ. ఇంకేమన్నా మీకు చెప్పాలంటే మధ్యలో ఎప్పుడైనా చెప్తాను. రైట్. లెట్స్ గో టు ద ఫస్ట్ క్వెషన్ ఆఫ్ ది రైట్ సొసైటీ. ఇక్కడ నా 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 దగ్గర ఉన్న క్వెషన్ పేపర్ ప్రకారంగా నేను పెట్టాను. మీ దగ్గర ఇదే క్వెషన్ నంబర్‌లో ఇదే క్వెషన్ ఉండాలని ఏం లేదు. డిఫరెంట్‌గా ఉండొచ్చు సార్. మీరు అది చూసుకోండి. యూ ఆల్ నో ఇట్ వెరీ వెల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆన్ national policy on older persons is or are correct? It was announced in the year 2000. The policy envisages state support to ensure financial and food security, healthcare, shelter, and other needs of the older people. Right? This is as per Article 41 of the Indian Constitution. Government of India is implementing various schemes and programs through different ministries and departments for care and welfare of the senior citizen. ఇది చూస్తూ ఉంటే 3 కరెక్ట్ అనిపిస్తది. ఇన్‌డెప్త్ గా చదివితే ఇది 2000 గాదు 1999లో మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, ఇక్కడ ద ఆన్సర్ ఈస్ 1 బి అండ్ సి. 1 బి, సి అన్నమాట. నెక్స్ట్ క్వెషన్ చూడండి సార్. యాహ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిఫర్స్ టు మ్యారేజ్ ఇన్ విచ్ పర్సన్ అంటే ఇక్కడ వైఫ్, హస్బెండ్, వుమెన్, మేల్ హ్యావ్ మోర్ దెన్ 1 మేడ్ ఎట్ ఎ టైమ్ మోర్ దెన్ 1 మేట్ ఎప్పుడు ఉంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. రైట్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అంటున్నారు. పాలీగ్నానీ, పాలియాండ్రీ, పాలీగమీ, పాలిథిజం. పాలిథిజంకి దీనికి రిలేటెడ్ లేదు సార్. పాలి అంటేనే మోర్ దెన్ 1. పాలి అంటేనే మోర్ దెన్ 1. మోనో అంటే సింగిల్. పాలి అంటే మోర్ దెన్ 1. సో, ఆన్సర్ షుడ్ బి ఏ, బి ఇంకా సి. ఏ, బి ఇంకా సి అన్నమాట. సో, ఇది 4th ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి 103. ద
కమిషన్ టు ఎంక్వైరీ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కాన్స్టిట్యూటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ గవర్నమెంట్ మనకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందో అని చెప్పి ఒక కమిషన్, ఎంక్వైరీ కమిషన్ పెట్టడం జరిగింది. చెల్లప్ప కమిషన్ అని అంటారు. సో ఇది వచ్చేసి 103 ఆన్సర్ ఈస్ చెల్లప్ప కమిషన్ 2 సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్ కరెక్ట్ అని అన్నాడు. మనకి ఇట్ వాస్ సెటప్డ్ అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ 338A ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 338, ఆర్టికల్ 338A, ఆర్టికల్ 338B. 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ రెండు సపరేట్ చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ. ఇది వచ్చేసి 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఉంటుంది, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. The commission receives representation pertaining to grievances and violation of safeguarding land rights pertaining to STs. Correct, sir. The first National Commission for STs was constituted in March 2004. Idi kuda correct, right? The term of the office of the chairperson and each member is 5 years అన్నాడు. కాదు సార్, ఇది 3 సంవత్సరాలు ఉంటుంది. సో డి రాంగ్, ఇక్కడ డి లేదు, ఇగో డి ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. సో ఏబిసి. సో ఆన్సర్ ఈస్ ఏబిసి. సో దట్ ఈస్ ద థింగ్. ఇది తెలియకపోతే ఏబి అని పెట్టేస్తారు మీరు. సో అందుకే ఇన్డెప్త్ గా చదవాలి అని చెప్పేసి ముందు చెప్పడం జరిగింది మీకు. ఓకే, 105వ క్వశ్చన్ చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ మూమెంట్స్ ఇన్ క్రొనలాజికల్ ఆర్డర్. ఇగో ఇది ఉంది చూడండి, పెద్ద అసలు ఇండిగో మూమెంట్ తెలవాలి. 1859 ఇండిగో మూమెంట్ 1859. తర్వాత మోప్లా రెబిలియన్ కేరళ 1921. తర్వాత తెబాగా మూమెంట్ 1946-47 ఉంటుంది. బోడో సత్యాగ్రహ, బోడో మూమెంట్ 1987లో ఉంటుంది. సో ADCB థర్డ్ వన్ సార్, ADCB. సో ఇది కూడా అంతే. మనము మీకు గుర్తుందో లేరో 21st సెంచరీ ఐఏఎస్ కృష్ణ ప్రదీప్ సార్ 21st సెంచరీ ఐఏఎస్ 2022-23లో మనకి మన ఎక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర సొసైటీ క్లాసెస్ తీసుకున్నా నేను ఒక హాల్లో. అక్కడ సొసైటీ చెప్పేటప్పుడు ఈ నోట్స్లో ఉంటుంది. ఆ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తే మీరు ఆ స్క్రీన్ షాట్ పెడతా అంటే పెట్టండి, రైట్? నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రిలేటెడ్ టు ల్యాండ్ సెటిల్మెంట్స్ ఆర్ ల్యాండ్ హోల్డింగ్ సిస్టమ్స్ ఇన్ ఇండియా? మహల్వారీ ఎస్, రయత్వారీ ఎస్, జమీందారీ ఎస్. మనకి 3 ఉంటాయి. సో ఆన్సర్ ఈజ్ ఏబిసి. మనకి భారతదేశంలో చూసుకుంటే, అంటే ఫర్ యువర్ అండర్స్టాండింగే, భారతదేశంలో చూసుకుంటే ఈ ఏరియాలో రయత్వారీ సిస్టమ్ ఎక్కువగా ఉంటుంది, ఈ ఏరియాలో జమీందారీ సిస్టమ్ ఎక్కువ ఉంటుంది, ఈ ఏరియాలో మహల్వారీ సిస్టమ్ ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ద మీనింగ్. సో ఆన్సర్ ఏంటిది? 106 106 వచ్చేసి 1. చలో, యా, ఇది కొంచెం నేను స్కిప్ చేస్తున్నాను సార్. ఇది కొద్దిగా రీసెర్చ్ చేయాలి ఇంకా. సో దీని మీద ఇప్పటికీ ఆన్సర్ ఏమి ఇవ్వట్లేదు. మీరు 107 కొద్దిగా క్వశ్చన్ మార్క్లో పెట్టేసుకోండి, రైట్? తర్వాత చూద్దాం దీని గురించి, రైట్? సో ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ ద ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, సో 107 తీసేస్తే, రైట్, 108. చాలా ఈజీ క్వశ్చన్ సార్ ఇది. మనకి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ తెలుసు, 1961. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ని, రైట్, 1961లో తీసుకొని వచ్చారు. ప్రీ కాన్సెప్చువల్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ 1994. సరిపోతారు అనుకుంటా. C4 ఒకటే ఉందిగా. C4 D2 కరెక్టే. A3 ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ 2006. అదేవిధంగా ఇంకోటి ఏంది, ద ఇమ్మోరల్ ట్రాఫిక్ అండ్ ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది మనకి బి వచ్చేసి 1 1956. సో ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఇది ఆర్టికల్ 23ని ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొని వచ్చారు. టు ఇంప్లిమెంట్ ఆర్టికల్ 23 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చారు. సో ఇది ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ జెండర్ స్టీరియోటైప్స్ ఈజ్ కరెక్ట్? ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? జెండర్ కి సంబంధించిన స్టీరియోటైప్స్ ఉంటాయి మనకి సొసైటీలో. మేలు ఫీమేల్ వచ్చేసరికి కొన్ని స్టీరియోటైప్స్ ఉంటాయి. అంటే కొన్ని ఏమంటారు,
పద్ధతులనుకోండి ఏవైనా అనుకోండి. అంటే మెన్ అంటే ఈ పనులు చేయాలి. వుమెన్ అంటే ఆ పనులు చేయకూడదు. వుమెన్ అంటే అవే చేయాలి. మెన్ ఈ పనులు చేయకూడదు. అర్ధరాత్రి 11 అయిపోయాక వుమెన్ బయటికెళ్ళకూడదు. రైట్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. వుమెన్‌కి రైట్ ఓ 20 ఏళ్ళు నిండగానే పెళ్లి చేసి పంపించేసేయాలి. రైట్ మెన్ అయితే వ్యాపారం చేసుకోవాలి. జాబ్‌లో ఎళ్ళాలి. ఇట్లాంటి స్టీరియోటైప్స్ ఉంటాయి చాలా. ఈ స్టీరియోటైప్స్ ఎప్పుడైతే పోతాయో ఈక్వాలిటీ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ ఆర్ ద స్టీరియోటైప్స్ అని అడుగుతున్నాడిక్కడ. They are one-sided, correct? In exaggerated images of men, women, which are deployed repeatedly in everyday's life. కరెక్టే కదా సార్? మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఇలా ఎందుకొచ్చావు? అలా రావాలి గదా! నువ్వు అబ్బాయివి ఇట్లా చేయకూడదు. నువ్వు అమ్మాయివి ఇట్లా ఉండకూడదు అని అంటూ ఉంటారు. సో, ద ఫస్ట్ వన్ ఈజ్ అదే అన్నమాట. సో, ఏ ఈజ్ కరెక్ట్. Stereotyping on men and women becomes part of the process by which children are also socialized. కరెక్టే కదా సార్. సో మనం ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు పిల్లల్లో నువ్వు నువ్వు అమ్మాయివా, అమ్మాయి అయితే పింక్ కలర్ ఇష్టము, అబ్బాయిలకైతే పింక్ ఇష్టం లేదు, నువ్వు పింక్ షర్ట్ వేసుకుంటే నువ్వు అమ్మాయివా అని అంటారు. పిల్లలకు చెప్తూ ఉంటారు, విన్నారా? సో ఇట్లాంటివన్నీ కూడా కరెక్టే. సో ఆన్సర్ ఈస్ ఏ అండ్ బి, రెండు కరెక్టే ఇది. సో బోత్ ఏ అండ్ బి ఈస్ ద ఆన్సర్ ఇక్కడ. ఓకే సార్. యా, నెక్స్ట్ క్వశ్చన్. Under the protection of POSCO Act, Children from Sexual Offences Act of 2012, child mean any person below the age of 18 years. Any person below the age of 18 years. ఇది కూడా మన నోట్స్లో చెప్పా. మనం ఒక బుక్ కూడా రిలీజ్ చేస్తాం సొసైటీ మీద. దాంట్లో ఇవే కాదు, ఇంతకు ముందు వచ్చిన దాంట్లో ఒక 3-4 క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఇది కూడా డైరెక్ట్గా ఉంటుంది. 18 ఇయర్స్ ఇస్ ద ఆన్సర్. పాస్కో చట్టము 2012 ప్రకారంగా 18 ఇయర్స్ అనేది ఆన్సర్ అనమాట. రైట్. యా. భారతీయ క్రాంతి దళ్ వాజ్ ఫౌండెడ్ బై చరణ్ సింగ్. మనకి చరణ్ సింగ్ ఇస్ ద 5th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. చరణ్ సింగ్ పేరు పైనే 23rd డిసెంబరు రైట్ రాష్ట్రీయ కిసాన్ దివస్ అని సెలబ్రేట్ చేస్తాం. రాష్ట్రీయ కిసాన్ దివస్ ఇస్ సెలబ్రేటెడ్ రైట్ on his birthday, that is 23rd December every year. National Farmers Day, Tribal 1 of the Constitution. అది క్వశ్చన్. ఇది చూడండి, ఇది యాక్చువల్గా నేను ఎకానమీ రైట్. ఎకానమీ ఇవ్వండి. ఇదేంటి? భారతీయ క్రాంతి దళ్. ఇది కొంచెం పాలిటీ రిలేటెడ్. మీకు జస్ట్ చెప్తున్నా, ఎకానమీ, పాలిటీ, హిస్టరీ ఈ 3 చదివితే చాలు, సొసైటీ అయిపోతుంది. సొసైటీకి సపరేట్గా కూడా చదవక్కర్లేదు, నిజం చెప్తున్నాను నేను ఇది. సో అది డెప్త్గా చదవండి, అది ప్రాబ్లం. కానీ ఎకానమీలో 10 చాప్టర్లు ఉంటాయి. ఆ 10 చాప్టర్లో సొసైటీ ఏ చాప్టర్స్ అనేది సొసైటీ క్లాసెస్కి వస్తే తెలుస్తుంది, అంతే, ఇంకేం లేదు ఆడ. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్. The process in which the proportion of the children in the population decreases and those of old person increases. అంటే చిల్డ్రన్ యొక్క పాపులేషన్ తగ్గి ఓల్డ్ పర్సన్స్ యొక్క పాపులేషన్ పెడితే దాని ఫినామినల్ ఏమంటారంట? డెమోగ్రాఫిక్ డివిడెండ్, గ్రేయింగ్ ఆఫ్ పాపులేషన్, ఏజింగ్ ఆఫ్ పాపులేషన్, గోల్డెన్ ఏజ్. ఆన్సర్ ఈజ్ ఏజింగ్ ఆఫ్ పాపులేషన్. అంటే ఇక్కడ అదే కదా, వృద్ధులు పెరిగిపోతున్నారు, పిల్లలు తగ్గిపోతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఏజింగ్ ఆఫ్ పాపులేషన్ ఎక్కువైంది. డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటే అది కాదు, ఉల్టా ఉంటుంది. డెమోగ్రాఫిక్ డివిడెంట్ ఈస్ రివర్స్ ఆఫ్ దిస్. సో దట్ ఈస్ ద మీనింగ్. సో ఏజింగ్ ఆఫ్ పాపులేషన్ ఇస్ ద ఆన్సర్ ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా? ఇది కూడా నేను టచ్ చేయట్లేదండి, ఎందుకు టచ్ చేయట్లేదో చెప్తా. స్టేటస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ డిటర్మైన్డ్ బై బర్త్. రైట్, ఇది కరెక్ట్. ఇప్పుడు మనకి గోవింద్ సదాశివ్ గురువే గారు ఉన్నారు. ఇతను ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్ యొక్క ఫీచర్స్ ఇచ్చాడు. ఏ కరెక్ట్ సార్. సో ఏ కరెక్ట్ కాబట్టి ఇది పోయింది. ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్ ఈ సెక్యులర్ అంట, కాదు. బి అబ్సల్యూట్లీ రాంగ్. సో బి లేదు. రైట్ సార్. సో బి పోయింది కాబట్టి ఇది పోయింది. బి ఖచ్చితంగా కాదు. సో ఆన్సర్ ఏమవ్వాలి అప్పుడు? ఏసీ అవ్వాలి, అంతే కదా సార్. మీరు ఎందుకు చెప్పట్లే? దిస్ ఈజ్ ఈజీ క్వశ్చన్ కదా అని మీరు అనుకోవచ్చు. బట్ మూడోది ఏముంది? లుక్ ఎట్ ది థర్డ్ స్టేట్మెంట్. ఇట్ సేస్ the caste system in India lacks unrestricted choice of occupation. This is not unrestricted, this is restricted choice of occupation actual గా. అంటే నిజం చెప్పాలంటే సి కూడా రాంగే. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఏ ఓన్లీ అవ్వాలా, లేదా ఇక్కడ ఇంకరెక్ట్ ఏంటి? విచ్ ఆర్ నాట్ ద ఫీచర్స్ అని అడగాల. నాట్ ద ఫీచర్స్ అంటే బీసీ అవుతుంది. సో అందుకనే మేబీ నేను ఎక్కడైనా నా కాన్సెప్ట్ ల్యాకింగ్ ఏమో అనుకొని నేను దీనికి ఆన్సర్ చెప్పట్లేదు. సో ఈ 2 క్వశ్చన్లు, ఇంతకు ముందు ఒకటి, ఇదొకటి, ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను కామెంట్ బాక్స్లో పెట్టడం జరుగుతుంది. ఇది
పక్కన పెట్టేసేయండి. చలో ఇది చూడండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ సేవా గుజరాత్లో స్టార్ట్ అయింది. 1972లో స్టార్ట్ అయింది. ఈజీ క్వశ్చన్, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గురుపత్ స్వామి కమిటీ ఆర్ కరెక్ట్? గురుపత్ స్వామి కమిటీ మనకి చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్ లో మనకి మన నోట్స్ లో డైరెక్ట్ గా ఉంటుంది. ఇట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ 1979. ఎస్ సార్. ఇట్ ఎగ్జామిన్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్. అబ్సల్యూట్లీ కరెక్ట్. The Child Labor Protection Act was enacted in 1986 on the recommendations of this committee. Answer is 1 sir. All ABC are correct. ఇది ఎవరైతే కాదంటున్నారో డైరెక్ట్ గురుపత్ స్వామి కమిటీ PDF డౌన్లోడ్ చేసుకోండి. హ్యూమన్ ట్రాఫికింగ్ మీద చాలా విషయాలు అనేవి చెప్పడం జరిగింది ఆయన. 116 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ ప్రొవైడెడ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు ఉమెన్ మెంబర్స్ ఆఫ్ ది రూరల్ ఫ్యామిలీస్ బై మొబిలైజింగ్ దెమ్ ఇంటూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్? సహకార సంఘాలు ఏవైతే ఉంటాయో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో దానిలో మొబిలైజ్ చేసి వాళ్ళకి రూరల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారంట. రైట్. ప్రధాన్ మంత్రి గ్రామ్ సదక్ యోజన, ఇది రోడ్లకు సంబంధించింది, ఇది కాదు. శ్యామ్ ముఖర్జీ రూరల్ అర్బన్ మిషన్, ఇది కూడా కాదు. రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఇది సగమే దీనికి రిలేటెడ్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దీనికి ఉండవు, సో ఇది కాదు. ఆన్సర్ ఈస్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. దీంట్లో మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ద్వారా లైవ్లీహుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. రిచర్డ్ పాపర్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్ ఇండియా. మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి కాన్సెప్ట్ది ఎక్కడి నుంచి ఆరిజిన్ ఏంటంటే బంగ్లాదేశ్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్ ద వరల్డ్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయిందంటే బంగ్లాదేశ్. అప్ టు 2016, how many times National Commission for Backward Classes has been constituted? Has been reconstituted అని అన్నాడు. అంటే ఎన్నిసార్లు చైర్మన్ పెట్టారు? ఇప్పుడు చైర్మన్ పెట్టిన ప్రతిసారి రీకాన్స్టిట్యూటెడ్. ఇప్పటి వరకు 5 సార్లు పెట్టారు సార్. ఇప్పటివరకు 5 సార్లు పెట్టారు. ఇది కొంచెం టఫ్ క్వశ్చనే. ఇక మీరు అడ్డిమారుగుడ్డి, ఇక మొత్తం మీరు గెస్సింగ్, ఇంకి పింకి పాంకిలు చేసుకోవాలి. ఓకే, క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి ఎంఎన్ శ్రీనివాస్ గారు ఇండియాలో సంస్కృతైజేషన్ మీద చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. ఈజ్ అ వెరీ ఫేమస్ సోషియాలజిస్ట్. చూడండి, సోషియాలజీకి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ ఇదే. మనం చూసిన దాంట్లో ఏమైనా వచ్చినాయి ముందు 18 క్వశ్చన్ చూస్తాం. ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఇది కూడా జనరలైజ్డే, మనము చదువుతూ ఉంటాం న్యూస్ పేపర్లలో. సంస్కృతైజేషన్ అంటే ఇట్ రిఫర్స్ టు ఏ ప్రాసెస్ ఇన్ విచ్ మెంబర్స్ ఆఫ్ లో క్యాస్ట్ చేంజ్ దేర్ కస్టమ్స్ అండ్ రిచువల్స్ కలెక్టివ్లీ. కరెక్ట్ సార్. సో లోవర్ క్యాస్ట్, లోవర్ స్ట్రాటాలో ఉండే వాళ్ళు వాళ్ళ యొక్క కస్టమ్స్, పద్ధతులు అన్నీ కూడా, లాంగ్వేజ్ అన్నీ కూడా చేంజ్ చేస్తూ ఉంటారనమాట. కరెక్టే. యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ద మెంబర్స్ ఆఫ్ ది లో క్యాస్ట్ ఇన్యుమిలేట్ ద వేస్ అండ్ లైఫ్స్ ఆఫ్ ది హయ్యర్ క్యాస్ట్. ఇది కూడా కరెక్టే. అంటే కింద స్ట్రాటాలో ఉండే వాళ్ళందరూ కూడా పై స్ట్రాటాలో ఉండే వాళ్ళ యొక్క పద్ధతులని ఆచరిస్తూ ఉంటారు. ఎందుకు ఆచరిస్తారు? కింద స్ట్రాటాలో వాళ్ళు ఉన్న వాళ్ళు పై స్ట్రాటాలో ఉన్న వాళ్ళ పద్ధతులని ఆచరిస్తుంటే సొసైటీలో మాకు కూడా వాళ్ళకు వచ్చే రెస్పెక్ట్ వస్తుందేమో అని ఒక భావంతో ఆచరిస్తూ ఉంటారు. సో ఏపీ 2 కరెక్టే. సో ఇక్కడ లో క్యాస్ట్, హై క్యాస్ట్ అనే పదాలు అనేవి వాళ్ళ యొక్క స్టేటస్ కించపరచడానికి పెట్టలేదు. వాళ్ళ యొక్క డెఫినేషన్ అంటే వాళ్ళని తెలపడానికి అలా పెట్టారు. లోవర్ స్ట్రేటా, హయ్యర్ స్ట్రేటా అని చెప్పేసి కూడా వాడచ్చు. కానీ రైట్, ఇదేం వాళ్ళ కించపరచడానికి అలా పెట్టలేదు. సొసైటీ అలా ఉంది, మనం ఏం చేస్తాము? సొసైటీలో ఇవన్నీ కామనే. మనము ఏ క్యాస్ట్ లేకపోయినా కూడా సొసైటీ ముందుకెళ్ళదు అనే ఒక భావంతో మనం ఉండాలి. రైట్. ప్రతి ఒక్క క్యాస్ట్, ఇప్పుడు ఐ క్యాస్ట్ వాళ్ళకి, ఇప్పుడు ఐ క్యాస్ట్ అని అంటున్నారు కదా, ఇప్పుడు ఐ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో లో క్యాస్ట్ వాళ్ళు లేకపోతే వాళ్ళు ఉంటారా? వాళ్ళు ఉంటారు కదా. సో ఏవైనా కొంచెం మనం పాజిటివ్గా తీసుకోవాలి. కానీ రైట్, ఎంఎన్ శ్రీనివాస్ గారిని ప్రశ్నించాలి పోయి ఆయన ఎందుకు అలా రాశాడని చెప్పి, ఇవి కాదు. సో ఏబి 2 కరెక్టే. అది పక్కన పెట్టేస్తే ట్రూ సంస్కృతైజేషన్ మెంబర్స్ ఆఫ్ ది లోవర్ క్యాస్ట్ అటెంప్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్ కలెక్టివ్లీ. లేదండి, విత్ ఇన్ ద క్యాస్ట్ సిస్టమ్ గ్రో అవ్వాలనుకుంటారు. క్యాస్ట్ సిస్టమ్ బయటికి రావాలని అనుకోరు వీళ్ళు. సో ఏ ఇంకా బి అనేది కరెక్ట్ స్టేట్మెంట్ సార్. ఏ ఇంకా బి అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లో క్యాస్ట్ అనే పదం కాకుండా మార్జినలైజ్డ్ అనే పదం వాడదాం. మరి ఐ క్యాస్ట్కి ఏం వాడతాం? మార్జినలైజ్డ్, రైట్, ఐ ఇన్కమ్ పీపుల్ అని వాడతాం. ఇక్కడ కూడా డిఫరెంట్ చేసినట్టేగా, ఏదో విధంగా డిఫైన్ చేయాలి కాబట్టి డిఫైన్ చేశారు తప్ప ఇక్కడ ఏం లేదు. ఎంఎన్ శ్రీనివాస్ గారు అలాంటి పదాలు యూజ్ చేశారు. దట్ ఈస్ ద మీనింగ్. సో దీన్నే వెస్టర్నైజేషన్ అని కూడా అంటారు. వెన్ పీపుల్ ఆఫ్ ఇండియా ఇమిటేట్ ద వెస్టర్న్ కల్చర్. వెస్టర్న్ కల్చర్ నీకు సూట్ కాకపోయినా ఇమిటేట్ చేస్తావు కదా, సో దాన్ని వెస్టర్నైజేషన్ అంటారు.
సో ఇది కూడా అంతే అన్నమాట. సో ఇక్కడ సంస్కృతైజేషన్‌లో ఆన్సర్ వచ్చేసి 118(2) సార్. 118(2) కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్ ఇదిగోండి. The century-old practice where young girls belong to marginalized communities in the village are married off to a local village deity as part of the religious belief is called Yogini system. మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జోగిని దేవదాసి అబాలిషన్ చట్టం 1988లో వచ్చింది. రఘునందన్ కమిషన్ అనుకుంటా, రైట్? రఘునందన్ కమిషన్ 2010లో పెట్టారు. మొత్తం 80,000 జోగినీలు కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, కరీంనగర్లో ఎక్కువగా ఉన్నారని చెప్పేసి ఆ కమిషన్ చెప్పడం జరిగింది. సో జోగిని సిస్టము అనేది కరెక్ట్ ఆన్సర్. 120 సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ ఇన్ ఇండియా? జాయింట్ ఫ్యామిలీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఇది కూడా సోషియాలజీకి సంబంధించిన క్వశ్చన్, నాట్ సొసైటీ. సో సెకండ్ క్వశ్చన్ ఇన్ సోషియాలజీ మనం చూసేది. లార్జ్ సైజ్ ఎస్, జాయింట్ ఫ్యామిలీ అంటే లార్జ్. జాయింట్ ప్రాపర్టీ ఎస్, కామన్ రెసిడెన్స్ ఎస్, కామన్ రిలీజియన్ ఎస్. కామన్ రిలీజియన్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అలానే కామన్ కిచెన్ కూడా ఉంటుంది. కామన్ కిచెన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఫ్యామిలీ సిస్టము. సో 120కి ఆన్సర్ వచ్చేసి ఆల్ సార్. దట్ ఈస్ ఏ, బి అండ్ సి అండ్ డి. దట్ ఈస్ యువర్ 1. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. 121. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ ఇది. డిస్ట్రిక్ట్ ఫ్లోరైడ్ మానిటరింగ్ సెంటర్, ఇది మనకి తెలుగు అకాడమీ, సారీ ఇది మనకి తెలుగు అకాడమీ పుస్తకాల్లో డైరెక్ట్ గా ఉంటుంది. was set up in 2013 in Nalgonda district administration to mitigate the problems of fluorosis. Which international organization has been helping district fluoride monitoring committee, right, from its inspection అని అన్నారు. ఆన్సర్ వచ్చేసి యునిసెఫ్ అనే సంస్థ. యునిసెఫ్ అనే సంస్థ దీన్ని హెల్ప్ చేస్తూ ఉంది అనేది ఆన్సర్ సార్. ఇక్కడ 122కి వెళ్ళిపోదాం సార్. Which of the following statements regarding Atal Mission for Urban Rejuvenation and Urban Transformation is correct? అయితే ఇక్కడ తెలివిగా మనకి అమృత్ 2 అనేది కొత్తగా రిలీజ్ అయింది. అమృత్ 2కి సంబంధించిన విషయాలు అడిగి అమృత్ స్కీమ్ లో పెట్టారు, కానీ అందరూ కరెక్ట్ అది కూడా. దిస్ మిషన్ ఎయిమ్స్ టు మేక్ సిటీ వాటర్ సెక్యూర్ టు సర్క్యులర్ ఎకానమీ ఆఫ్ వాటర్. కరెక్ట్ అండి. వాటర్ బాడీ మ్యాపింగ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పే జల్ సురేక్షన్ అండర్ అమృత్. రెండు కరెక్టే. సో ఆన్సర్ ఈస్ బోత్ ఏ అండ్ బి సార్. బోత్ ఏ అండ్ బి ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. సో బోత్ ఏ అండ్ బి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనకి అమృత్ స్కీమ్ అనేది మనకి 2017లో మనకి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయ్యాక తీసుకొని రావడం జరిగింది. ఏఎన్ఎన్యూఆర్ఎం ని రీప్లేస్ చేస్తూ తీసుకొచ్చినట్టు మనకి తెలుస్తుంది, కానీ అది కంటిన్యూ చేస్తున్నారు, ఇది కూడా కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. రైట్. భీమన్న జాతర ఈస్ మోస్ట్లీ సెలబ్రేటెడ్ బై కోలం, రైట్? కోలం ట్రైబ్ వాళ్ళు భీమన్న జాతరని సెలబ్రేట్ చేస్తారు సార్. 124 సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సంతల్ ట్రైబ్స్ ఆర్ కరెక్ట్? The Santals are one of the most important tribes of India as they inhabited vast areas stretching from Bihar to present Bangladesh. మనకి సంతల్ ట్రైబ్స్ అనే వాళ్ళు ఇగోండి ఈ స్ట్రెచ్ లో ఉంటారు. ఇక్కడ బీహార్ కానీ, రైట్, మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, బంగ్లాదేశ్ కానీ ఈ ఏరియాలో ఉంటారు. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్. సంతల్ Pragana is a center of the land and they speak Mundari dialectic. Both are correct sir. Answer is 4. ఇక్కడ 124 వచ్చేసి 4 is the correct answer. అంటే both are correct. Which of the following statements on Ereka movement? నార్త్ ఈస్ట్ లో ఎరేకా మూవ్మెంట్ అనేది ఉంది. ఆ ఎరేకా మూవ్మెంట్ కి సంబంధించింది ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. ఎరేకా మూవ్మెంట్ ఇస్ ఎ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ derived from the ancestral practice. అయితే ఎరేకా మూవ్మెంట్ ఏం లేదు, మనకి సోషల్ రిలీజియస్ మూవ్మెంట్స్ ఉన్నాయి కదా, ఏదైతే మన మత ఆచారాలకి అగేన్స్ట్ గా ఎవరైనా వెళ్తే వాళ్ళ మీద దాడి చేయడం, ఇది బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేశారు. ఎరేకా మూవ్మెంట్ అనేది నాగాస్, రైట్, జెమీ నాగాస్ కి చెందిన వాళ్ళు ఈ ఎరేకా మూవ్మెంట్ తీసుకొచ్చారు అగేన్స్ట్ బ్రిటిష్ కొలనిజం, రైట్, ఇన్ నార్త్ ఈస్ట్ రీజియన్ ఆన్ దేర్ రిలీజియన్ అవుతుందని చెప్పేసి తీసుకొని రావడం జరిగింది. ఆన్సర్ ఈజ్ 4 సార్. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ ఇక్కడ కూడా. సో 125 ఆన్సర్ ఈజ్ 4, బోత్ ఏ అండ్ బి. 126 చూడండి. ఇది బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయూత స్కీమ్ అనేది మనకు ఉంది. చేయూత స్కీమ్ లో చాలా మంది ఉంటారు.
వీటిలో ఎవరున్నారో అని అడుగుతున్నాడు. విడోస్ ఎస్, పర్సన్స్ విత్ డిజబిలిటీ ఎస్, ఓల్డ్ పీపుల్ ఎస్, ట్రాన్స్జెండర్ లేదు సార్. సో ఆన్సర్ ఈజ్ ఏబిసి. ఏబిసి. సో థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. ట్రాన్స్జెండర్స్ ని చేయుత కింద డైరెక్ట్ గా అయితే వాళ్ళ పేరు ఎక్కడా లేదు సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సత్యశోధక్ సమాజ్ ఈజ్ ఆర్ కరెక్ట్? మన పూలే, రైట్, వాళ్ళ వైఫ్ ఇంకా అతను జ్యోతిబాయి పూలే వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. ఇట్ వాస్ ఫౌండెడ్ జ్యోతిబాయి పూలే ఇన్ 1873. సో ఏ పోయింది. ఇట్ ఫాలోడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్ గాడ్. వన్ గాడ్ ఫిలాసఫీని ఫాలో అయింది సత్యశోధక్ సమాజ్. సో ఆన్సర్ ఈస్ 3B ఓన్లీ. ఇది సోషియాలజీ సార్. ఇప్పుడు మూడో క్వశ్చన్ మనం చూసింది. ఇది కూడా సోషియాలజీకి సంబంధించిన క్వశ్చన్. నేను డైరెక్ట్ క్లాస్లో ఇది రాపించిన కింగ్షిప్ అనే చాప్టర్లో. మనకి ముడ్రాక్ కింగ్షిప్ అనే చాప్టర్లో ఇది రాపియడం జరిగింది నేను, రైట్. ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. 128 సార్, రైట్. అఫైన్ అంటే రిలేటెడ్ టు కామన్ యాన్సిస్టర్స్ ఎయిదర్ టు మేల్ ఆర్ ఫీమేల్. సో ఏ ఈస్ 3. చూసారా, ఇట్లా హెల్ప్ చేస్తారు సార్ మీకు. మీరు టఫ్ అనుకుంటారు కానీ ఒక్కటి వస్తే చాలదల్లా ఆన్సర్ వచ్చేస్తుంది. B4 అఫినిటీ రిలేటెడ్ బై మ్యారేజ్. సి అగ్నేట్ 2 రిలేటెడ్ టు మేల్ ఆర్ మేల్ lineage. Cognate, that is 1, the social relationship between individuals and group resulting from the marriage. So 128 answer is A3, B4, C2, D1. Next question. Who among the following social scientists were appointed as the advisor of Mandal Commission? Mandal Commission అనేది VP సింగ్ గవర్నమెంట్ 1979లో తీసుకొని వచ్చారు. ఆర్టికల్ 340 ప్రకారంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రైట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెకండ్ బీసీ కమిషన్ పెట్టారు. సెకండ్ బీసీ కమిషన్ ని 1979లో పెట్టడం జరిగింది. ఈ సెకండ్ బీసీ కమిషన్ యొక్క హెడ్డే మనకి మండల్ కమిషన్. అయితే సోషల్ సైంటిస్ట్ గా ఎంఎన్ శ్రీనివాస్ గాంధీ, రైట్, ఎంఎన్ శ్రీనివాస్ ఈజ్ సోషియాలజిస్ట్. సో ఆయన్ని మనకి మండల్ కమిషన్ యొక్క అడ్వైజర్ గా అపాయింట్ చేయడం జరిగింది. To implement educational development projects for minority communities, which of the following universities has been designated as a nodal agencies by the government of Telangana? ఇది కూడా ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది. ఆన్సర్ వచ్చేసి బి ఓన్లీ. ఉస్మానియా యూనివర్సిటీ ఒకటి మాత్రమే మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఒకటే ఆప్షన్ చూడండి, ఏబిసి ఇచ్చాడు, మిగతావన్నీ సి ఓన్లీ, ఏ ఓన్లీ, బి ఓన్లీ అని ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి బి ఓన్లీ, ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే. Who among the following is associated with theory of naturism? Max Muller is associated with theory of naturism, sir. ఇది కూడా సోషియాలజీకి సంబంధించిన బిట్టు. ఇది కోర్ సోషియాలజీ, రైట్. ఇప్పుడు నాలుగు చూసినాం. వెరీ ఈజీ. నేమ్ ద కమిటీ అండ్ ఇష్యూ. కమిటీలు ఇష్యూ దేనికి పెట్టిరని చెప్పేసి. కస్తూరి రంజన్ కమిటీ వెస్టర్న్ ఘాట్స్. ఎల్ఎం సింఘ్వి కమిటీ పంచాయతీస్. సరిపోతారా? A2 అయ్యా అయిపోయింది కదా. A2 అదొకటి వచ్చిన చాలు. B4 భాను ప్రతాప్ సింగ్ కమిటీ, రైట్, అగ్రికల్చర్ అంటారు, తెలియదు, ఇప్పుడే తెలుసుకున్నా. C1 భగవతి కమిటీ అన్ఎంప్లాయ్మెంట్ మీద పెట్టారు. అండ్ కస్తూరి రంజన్ కమిటీ D3, దట్ ఈస్ వెస్టర్న్ ఘాట్స్, ఇందాకే చెప్పిన మీకు. సో 132 ఆన్సర్ ఈస్ 3 సార్. 132 ఆన్సర్ ఈస్ 3. A2, B4, C1, D3. Which of the following statements are correct? Jawaharlal Nehru played a key role in setting up Indian Civil Liberties Union before independence. ఇది కూడా కరెక్టే సార్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. ఆయన్నే ఫౌండర్. He is a person who established the Indian Civil Liberties Union. It was set up in the year 1946. 1936. So answer is A only. 2A only. ఇట్లాంటి కొంచెం టఫ్ లేండి, ఏం చేయలేరు మీరు. ఇక మా లక్కు అడ్డిమార్ గుడ్డి ఇంకి పింకి పాంకి అంతే, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, మస్తు చాలా ఇంపార్టెంట్ స్కీమ్, ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, రైట్. 1975 అక్టోబర్ 2 స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూ అయింది. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ఇండియా ఆన్ 2 అక్టోబర్ 2015. తప్పు, ఏ పోయింది కదా, ఇంకేముంది అక్కడ, BCD మిగిలింది. సో ఆన్సర్ వచ్చేసి
మనకి ఐసీడీఎస్ అనేది 2 అక్టోబర్ 1975 రోజు స్టార్ట్ అయింది. సో ఆన్సర్ బీసీడీ ఈ 3 కరెక్టే. రైట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్. 135 చూడండి. ఇది కూడా నాకు తెలిసి ఈజీ క్వశ్చనే. మీరు ఎలిమినేషన్ ద్వారా ఇవన్నీ చేయాలా? మనకందరికి తెలుసు రంపారెబిలి ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. D3 అని అందరికి తెలుసు కదా! సో D3 అంటే ఇవి 2 పోయాయి. D3 పోయింది కదా! బిస్సాముండా, ఛోటా నాగ్పూర్. పోనీ ఇది తెలవలేదనుకోండి, చిప్కో మూవ్‌మెంట్ అయితే తెలుసు కదా! చిప్కో మూవ్‌మెంట్ చెట్లను నాటేసారు కదా! రైట్. ఎపికో మూవ్‌మెంట్ ఇది కర్ణాటకలో అయింది. చిప్కో మూవ్‌మెంట్ ఉత్తరాఖండ్‌లో అయింది. ఇవన్నీ క్లాస్‌లో చెప్పినా నేను సోషియాలజీ అప్పుడు. మీ నోట్స్ ఎవరైనా ఉంటే కొంచెం ఈ స్క్రీన్ షాట్లు పెట్టండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో చిప్కో మూవ్‌మెంట్ ఉత్తరాఖండ్. సి వచ్చేసి 2. సో C2 కాబట్టి D3 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 114. బిర్సా ఛోటా నాగ్పూర్. B1 ఆదివాసీ ఏక్తా పరిషత్ వచ్చేసి మనకి B1 గుజరాత్. ఆదివాసీ ఏక్తా పరిషత్ గుజరాత్. సో దట్ ఈస్ ద మీనింగ్. సో ఇది 135th వచ్చేసి 1 కరెక్ట్. 136th బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ రిలేటెడ్ గా ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇట్ వాస్ లాంచ్డ్ ఆన్ 22nd June 2015. పోయింది సార్. రామ్ సత్య రే. 22nd January is celebrated as నేషనల్ గర్ల్ చైల్డ్ డే. 22nd Januaryని నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఎందుకు తెలుసా? ఆ రోజు బేటీ బచావ్ బేటీ పడావ్ అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు కాబట్టి. సో ఏ పోయింది కాబట్టి ఇది గయా. ఆన్సర్ ఈస్ పీసీటీ. సో సింపుల్. ఇలా కూడా ఆన్సర్ చేయొచ్చు, వేరే చదవక్కర్లేదు కూడా. చూసారా? రైట్. ఈజీగా అయిపోతుంది మనకి. 137th చూసుకోండి. ఇన్ విచ్ రిలీజియన్ అథారిటీ ఆఫ్ పంజ్ పిరాస్ ఈ సుప్రీం. పంజ్ పిరాస్ అంటే కరేజ్. మనకి కరేజ్ కానీ, లేదా ఫియర్లెస్నెస్ కానీ, లేదా తెగించే తనం కానీ, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మనకి? కళ వేసుకొని, పగడి కట్టుకొని, గట్టి ఉండి, ఒక గ్లాస్ పాలు తాగి ఎవరు చేస్తారు? సిక్కులు. సో ఆన్సర్ ఈస్ పంజ్ పిరాస్ వచ్చేసి సిక్కులు అనమాట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫస్ట్ స్టార్ట్అప్ ఫ్రమ్ తెలంగాణ జాయిన్ ది యూనికార్న్ క్లబ్? యూనికార్న్ క్లబ్ లో ఫస్ట్ స్టార్ట్అప్ ఇది మనకి ఆల్మోస్ట్ 2022 నుంచి కరెంట్ అఫైర్స్ లో ఉంది. రైట్. ఇది వచ్చిన వాళ్ళు ఈజీగా పెడతారు, ఏముంది. సో డార్విన్ బాక్స్. సో ఆన్సర్ వచ్చేసి డార్విన్ బాక్స్. 138. మొన్న రీసెంట్గా ఏదో పోడ్కాస్ట్ కూడా వచ్చింది. రైట్. ఆయన ఫౌండరు అసలు డార్విన్ బాక్స్ ఎట్లా స్టార్ట్ అయింది అనేది కూడా చెప్పడం జరిగింది. రైట్. డార్విన్ బాక్స్. 139. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెగ్యులేట్స్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ బిట్వీన్ రిలేటివ్స్? రైట్. మన రిలేటివ్స్ అన్నలు, తమ్ముళ్ళు, బాబాయ్ కొడుకులు, మర్దళ్ళు, బావలు, ఈ రిలేటివ్స్ మధ్యలో రిలేషన్షిప్ ని ఏమంటారని అన్నారు. వర్ణా సిస్టమా? కాదు. జాజ్మానియా? కాదు. కింగ్షిప్పా? ఎస్. క్యాస్ట్ సిస్టమా? కాదు. ఆన్సర్ ఇస్ కింగ్షిప్. సో సోషియాలజీకి సంబంధించిన ఇది 5వ క్వశ్చన్. అట్లా అది కూడా ఈజీ ఉన్నాయి కదా సోషియాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడాను. రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఇది క్వశ్చన్ హిస్టరీ. సో అదే చెప్తున్నా. ఇది హిస్టరీలో చదువుతారు మీరు. హిస్టరీలో వచ్చేస్తుంది. సొసైటీలో చదవాలి ఏం లేదు కదా, హిస్టరీలో కూడా ఉంటుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ 1 to లిస్ట్ 2. కౌల్దార్, మిరాస్దార్, వతందార్, పట్వారీ. పట్వారీ అంటే అకౌంటెంట్లు. మనం గ్రామాలలో ఉంటాం, మనకు తెలవాలి. పట్వారీలు డబ్బులు కలెక్ట్ చేస్తుండే, డబ్బులు లెక్కలు చేస్తుండే అని చెప్పేసి ఉంది. సో పట్వారీ అంటే విలేజ్ అకౌంటెంట్. సో డి అనేది 1 అని మనకు అందరికి తెలుసు. సో ఈ 2 పోయినాయి. D1 కాబట్టి A3 ఆటోమేటిక్గా అయిపోయింది. ఏ వచ్చేసి 3 అనమాట. ఏ వచ్చేసి 3. సో కౌల్దార్ అంటే టెనెంట్ కల్టివేటర్. కౌలుకి ఇచ్చినామంటే కౌల్దార్ అంటే టెనెంట్ కల్టివేటర్ కదా. ఇది కూడా తెలుసు మీకు, ఈజీ తెలుసు. ఇప్పుడు ప్రాబ్లం ఏంది ఇక్కడ? బి ఇంకా సి. B2 లేదా 5. మిరాస్దార్ మరియు వత్తార్ ఇద్దరు కూడాను ల్యాండ్ హోల్డర్స్. కానీ హెరిడిటరీ ల్యాండ్ హోల్డర్స్, విలేజ్ ల్యాండ్ హోల్డర్స్, ఈ రెండిట్లోనే మనకు కన్ఫ్యూజన్ గా ఉంటది. మనకి ఇక్కడ రైట్. బి అంటే మిరాస్దార్ అంటే విలేజ్ ల్యాండ్ హోల్డర్స్. రైట్. ఇద్దరు ల్యాండ్ హోల్డర్సే కదా. సో ల్యాండ్ హోల్డర్స్, ఇది ల్యాండ్ హోల్డర్సే. మనకి ఇద్దరు ల్యాండ్ హోల్డర్స్ అయితే వతండార్ కూడా ల్యాండ్ హోల్డర్ అవుతారు. సో ఆన్సర్ వచ్చేసి 3 అనమాట. ఇద్దరు ల్యాండ్ హోల్డర్సే. సో 3. సో 143 సార్ కరెక్ట్. 141. ఆపరేషన్ ముస్కాన్ ఇస్ అన్ ఇనిషియేటివ్ బై హోమ్ మినిస్ట్రీ. మన ఈ పిల్లలు ఉంటారు కదా, మన వీళ్ళ కోసం మిస్సింగ్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ ఆఫ్ మిస్సింగ్ చిల్డ్రన్.
సో ఆన్సర్ ఈస్ రిహాబిలిటేషన్, రెస్క్యూయింగ్ ఆఫ్ మన మిస్సింగ్ చిల్డ్రన్ చాలా ఇంపార్టెన్స్ అది మనకి. చాలా. The Constitution of India not only grants equality to women, but also empowers the state to adopt measures of positive discrimination in favor of the women. Antega, Article 15, Clause 3. It is a duty of the state to provide special provisions for women and children. Or Article 15, Clause 3, nothing in this article shall prevent the state in providing special provisions to women and children. This is called doctrine of positive discrimination. First one is absolutely correct. Article 14 confers on men and women equal rights and opportunities in the political, economic and social spheres. ఇది కూడా కరెక్టే. ఆర్టికల్ 14 ద్వారా అందరూ ఆల్ ఆర్ ఈక్వల్, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫ్ లాస్ అని అంటారు. సో బోత్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్, రైట్? జనరలైజ్డ్గా ఆలోచిస్తే రెండు ఈక్వలే. దానిలో మళ్ళీ వీ హ్యావ్ పాజిటివ్ డిస్క్రిమినేషన్, రీజనబుల్ రిస్ట్రిక్షన్, ఇవి మస్తు ఉంటాయి, అవన్నీ అవసరం లేదు. ఇక జనరల్గా ఆలోచించి రెండు, రైట్, మనకి బోత్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవాలి. Which of the following statements regarding communalism are correct? Communalism అంటే మతపరమైన సమస్య, ఇష్యూ, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్, రైట్? ఇట్ ఈస్ అ పొలిటికల్ డాక్ట్రిన్. చూద్దాం ఏందో. ఇట్ మేక్స్ యూజ్ ఆఫ్ రిలీజియస్ కల్చరల్ డిఫరెన్స్. బి ఈస్ కరెక్ట్. సో బి ఉండాల్సిందే. బి ఉంది, బి ఉంది, బి ఉంది, ఇది పోయింది. ఓకేనా? ఇట్ స్ట్రైవ్స్ టు అచీవ్ పొలిటికల్ ఎండ్. The large goal of it is to encourage communal harmony. No amma, communal harmony, communalism ద్వారా కమ్యూనల్ డిస్హార్మోనీ వస్తుంది. డి లేదు, డి ఉండదు. సో డి లేదు కాబట్టి ఇది పోయింది, డి లేదు కాబట్టి ఇది పోయింది. సో ఆన్సర్ ఇస్ ఏబిసి. ఆన్సర్ వచ్చేసి ఏబిసి. కమ్యూనల్ హార్మోనీ, కమ్యూనలిజం ద్వారా కమ్యూనల్ హార్మోనీ రాదు, సెక్యులరిజం ద్వారా వస్తుంది కమ్యూనల్ హార్మోనీ అనేది. ఓకే, 144 చూడండి. What is the name of the weaning food introduced under Integrated Child Development Scheme to provide improved supplementary nutrition to children between 7 to 3 years? బాలామృతము. రైట్, బాలామృతము అది డైరెక్ట్ క్వశ్చన్. ఇది అంగన్వాడీస్లో కూడా మనం చదువుతూ ఉంటాం దీన్ని, రైట్? యా. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ రిలేటెడ్గా ఏది కరెక్ట్ అని అడుగుతూ ఉన్నాం సార్ ఇక్కడ. ఇట్ ఈస్ అ స్టాచ్యుటరీ బాడీ అండర్ ది కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 2005. కరెక్ట్ సార్ ఇది. It is mandate to protect the rights of the children in 0 to 16 years. 16 గారు 18 years. సో ఇది కూడా 18 years ని చూస్తుంది అనమాట. సో బి పోయింది, సో బి పోయింది, బి పోయింది, బి పోయింది. ఆన్సర్ ఈస్ ఏసీడి. ఇది 18 years, సో అందుకని పోయింది. ఇట్ వాస్ సెటప్ ఇన్ March 2007. కరెక్టే. ట్రేడ్ రిలేటెడ్ ఆంటర్ప్రినర్షిప్ అసిస్టెన్స్ అండ్ డెవలప్మెంట్ ట్రియాడ్ స్కీమ్ ఎయిమ్స్ టు ప్రమోట్ ఉమెన్ ఆంటర్ప్రినర్స్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ సార్. ఉమెన్ ఆంటర్ప్రినర్స్ని మనకి ప్రమోట్ చేయడానికి తీసుకొని వచ్చారు. విఅబ్ కూడా ఉంది తెలంగాణలో. దే సంథింగ్ కాల్ విఅబ్. విఅబ్ కూడా ఉంది, రైట్? స్టాండప్ ఇండియా ఉంది. స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా. సో ఇవి కూడా ఉన్నాయి, చూసుకోవాలి. 147. హూ ఫౌండెడ్ పత్తాలి మక్కల్ కచ్చి, ఏ పొలిటికల్ పార్టీ ఫర్ మేజర్ సెక్షన్ ఆఫ్ 1 year caste in Tamil Nadu? Ramudas. S. Ramudas. He is a very famous figure in India, not in Tamil Nadu. Kamaraj is very, very important figure. So Ramudas, right? 148. The Chauru rebellion took place in Bankura, right? 148 వచ్చేసి ఆన్సర్ వచ్చేసి బంకురా, రైట్? బంకురా, వెస్ట్ బెంగాల్. అందుకే అదే ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్, బంకురా. బంకురా, వెస్ట్ బెంగాల్. చౌరు రెబిలియన్ అనేది మనం చూస్తుంది. 149 చూడండి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ హక్కుల సంఘం రిలేటెడ్గా మనకి 1993లో స్థాపించబడింది. దీనికి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ద చైర్పర్సన్ ఆఫ్ ది కమిషన్ హాస్ ఫిక్స్డ్ టెన్యూర్ ఆఫ్ 5 years ఆర్ అంటిల్ హి అటైన్స్ ఏజ్ ఆఫ్ 65 years. ఇది కూడా క్లాస్లో చెప్తూ ఉంటా, ఇది రాంగ్. ఇది 70 years. ఎందుకు? ఎ రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జి విల్ బికమ్ ద చైర్పర్సన్. సుప్రీం కోర్ట్ జడ్జి రిటైర్ అయ్యేదే 65 years. సో ఇంకో 5 years ఉంటాడు. సో 70 years వరకు ఉండొచ్చు అనమాట. హ్యూమన్ రైట్స్ డే ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ December 10th ఎవ్రీ ఇయర్. ఇది కరెక్ట్. 1948 డిక్లరేషన్. 1948లో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవలప్మెంట్, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని అంటారు. యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ మనకి December 10th 1948 రోజు తీసుకొచ్చారు. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. సో ఆన్సర్ వచ్చేసి బి ఓన్లీ అనమాట. ఇది 149 వచ్చేసి బి ఓన్లీ. సో దిస్ ఈస్ అ
లాస్ట్ క్వశ్చన్ సార్, లాస్ట్ క్వశ్చన్ ఇన్ సొసైటీ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ అగ్నోర్ చందోపాధ్యాయ? He advocated for abolition of child marriages and allow widow remarriages. కరెక్టే అండి. He established young men improvement society for the spread of his ideas and activities. Both the statements are correct. ఇది కూడా హిస్టరీకి సంబంధించింది. చెప్పినా కదా, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఈ 3 చదివితే సొసైటీ వస్తుంది. సో ఇది సొసైటీకి సంబంధించిన మనకి 50 ఎంసీక్యూలు టీజీపీఎస్సీ గ్రూప్ 3లో అడిగాడు. ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్ అయిపోయింది కదా, ఇప్పుడు నువ్వు మంచిగా చేసినావా మంచిగా చేయలేదా నీకెందుకు, ఈ అవసరం లేదు, పక్కన పెట్టి. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, 21 డేస్ ఉంది, 21 డేస్ ఉంది. ఈ టైంలో మనం ఏం చేయాలి, గ్రూప్ 3 నుంచి ఏం నేర్చుకోవాలి, ఇది మనం చేయాలి. దీని నుంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎలా రావచ్చు, ఇది మనం చూసుకోవాలి. సో ఇప్పుడు మన టార్గెట్ వచ్చేసి గ్రూప్ 2 మాత్రమే. గ్రూప్ 2కి రిలేటెడ్గా మనకి టెస్ట్ సిరీస్ ఒకటి ఉంది, మీ అందరికి తెలిసి ఎట్లయినా కూడా, రైట్. మనకి 5000 ప్లస్ ఎంసీక్యూస్ ఉంటాయి. తెలుగు మరియు ఇంగ్లీష్లో బోత్ లాంగ్వేజెస్లో ఎంసీక్యూస్ ఉంటాయి, విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అన్ని కూడాను పీడిఎఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. సో దట్ పీడిఎఫ్ ఫార్మాట్స్లో మీకు నాలెడ్జ్ షేరింగ్ అనేది, ఈ టెస్ట్ సిరీస్ ద్వారా మిమ్మల్ని టెస్ట్ చేయాలని కాదు, రైట్, మీ ర్యాంక్ టెస్ట్ చేయాలని పెట్టలేరు, నాలెడ్జ్ షేరింగ్ కోసం అనేది మీకు ఇవ్వడం జరిగింది. 5000 పైగా ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ ఉంటాయి, బైలింగ్వల్లో విత్ ఎక్స్పెక్టెడ్ ఉంటాయి. మొత్తం 127 పీడిఎఫ్స్ ఉంటాయి. సో దట్ రైట్ మీరు ఎంసీక్యూస్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. నా కోర్స్ వచ్చేసి 450 రూపీస్ ఉంటుంది. టీజీపీఎస్సి 250 అనే కోడ్ యూటిలైజ్ చేస్తే ఇది 200 రూపీస్కే వస్తుంది సార్. సో ఇది 20 డేస్ ఉంది కాబట్టి మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, సొసైటీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ మూవ్మెంట్, ఈ 3 డిసైడ్ చేస్తాయి మీ గ్రూప్ 2 కూడా. గ్రూప్ 2ని డిసైడ్ చేసేది ఈ 3. సో మీరు ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో మన లింక్ అవైలబుల్గా ఉంటుంది, మీరు డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవచ్చు, రైట్. రీసెంట్గా మనం స్టార్ట్ చేసుకున్న ఈ కోర్స్ ఏంటంటే ఇండియన్ పాలిటీకి సంబంధించిన లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన 150 ఎంసీక్యూస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ బై మీ, నేనే వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో దట్ ఆ పాలిటీ స్టాటిక్ సబ్జెక్ట్స్ కూడా వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. సో అది 199 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. సో ఇది మీరు కావాలంటే యూ కెన్ డైరెక్ట్లీ టేక్ ద కోర్స్ ఫ్రమ్ ది యాప్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియోస్ నచ్చుతూ ఉంటే ప్లీజ్ షేర్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నోటిఫికేషన్లు రావడానికి బెల్ ఏదో ఉంటుంది, ఆ బెల్ కొట్టండి. సో దట్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ share this video to all your friends so that they will get the right information from us. Okay, so I'll see you guys in my next class. Till then, thank you very much. Happy learning. Jai Hind.